శాపంలో పెరిగింది, శాపంలో పెరిగింది, సాధారణ బంధకంలో పెరిగింది, శిఖశక్తుల ప్రాబల్యంలో పెరిగింది, అంధకార గుణాత్మల ప్రాబల్యంలో పెరిగింది. అయితే అంత శాపగ్రస్తమైన దేశంలో పెరిగిన ఆ మేళ దేవుడు ఆ యొక్క కరుణా కటాక్షం ఏ విధంగా చూపగలిగాడు. ఇక అంతా అయిపోయింది, ఇక నాకు ఏమీ లేదు, నాకు ఇక ఏమీ లేదు. నేను భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మరిది చనిపోయాడు, అత్తేమో విత్తరాలు అయిపోయింది, నన్ను పోషించే వాళ్ళు ఎవరు లేరు, ఇది నా తల్లిదండ్రులకు వెళ్ళే పరిస్థితి లేదు, నా పరిస్థితి ఏమిటి అని ఒక సమయంలో కూతుని దేవుడు ఎందుకు అంతగా ప్రేమించాడు, ఎందుకు అంతగా తన హక్కును చేర్చుకున్నాడు. దేవుడు ఎందుకు ఆ యొక్క నూతనమైన జీవితాన్ని తిరిగి మళ్ళా చిగురింపజేసి ఆమెలో జీవంతో నింపి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి యేసుక్రీస్తు వంశావళిలో తీసుకొచ్చి జీవ గ్రంథంలో ఒక శాశ్వతముగా ఒక పుస్తకముగా రాయబడటానికి అంత ఉన్నతమైన కారణానికి రావడానికి, ఉన్నతమైన స్థితిలోకి రావడానికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా ఆమె మోయాబు దేశాన్ని విడిచింది. ఏం విడిచింది? మోయాబు దేశాన్ని విడిచింది. మోయాబు లోకానికి సాదృశ్యమైన మనకు తెలుసు, పాపానికి సాదృశ్యమైన మనకు తెలుసు, శాపానికి సాదృశ్యమైన మనకు తెలుసు, శరీరాసుకు, నేత్రాసుకు, శివబడంబానికి సాదృశ్యమైన మనకు తెలుసు. అలాంటి భయంకరమైన ఆ యొక్క పాపంలోంచి, శాపంలో నుంచి బయటకు వస్తేనే కానీ నా జీవితం ఒక ఉన్నతమైన స్థానానికి రాగలదు. నా జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యకారాలు నేను చూడగలుగుతాను. నా జీవితంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాను. నా జీవితంలో దేవుని యొక్క ఆ యొక్క రెక్కల నీడను నేను ఆశ్రయించి ఆ ఆనందంతో ఆ సర్వశక్తుని నీడను నేను విశ్రమించి ఎంతో నెమ్మదిని పొందుతాను. ఎప్పుడైతే గ్రహించిందో రూతు, మొట్టమొదటిగా ఏదైతే వదిలిపెట్టాలనుకుందో అది వదిలిపెట్టేసింది. ఏం వదిలిపెట్టింది? పాపాన్ని వదిలిపెట్టేసింది. మోయాబు దేశం అంటే లోతు యొక్క అక్రమ సంతానం ద్వారా పుట్టిన జనాంగంతో నింపబడిందే మోయాబు దేశం. పాపంలో ఉన్నది, శాపంలో ఉన్నది, సాధారణ బంధకంలో ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క గొప్ప మహా కృప సంకల్పం ఏంటంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాసి నుంచి విడిపించబడిన తర్వాత 40 దినాలు అరణ్యంలో వారిని నడిపించిన మోషే ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు. నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటే కర్ర తీసుకొని బండను కొట్టాడు. అయితే బండలోంచి మొదలు జలాలను అయితే ప్రవహింపజేశాడు కానీ, వారి గ్రహాన్ని అయితే తీర్చాడు కానీ, వారికి ఉన్న ఆ యొక్క ప్రాబ్లాన్ని అయితే తీర్చాడు కానీ, మోషే నీవు మాత్రము వాగ్దాన దేశంలో అడుగు పెట్టవు. ఎందుకంటే నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నువ్వు ప్రార్థన చేయనంటే, బండతో మాట్లాడానంటే నువ్వు బండను పడతావా? ఆ బండ ఎవరు? అందరూ ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి ఆ బండ క్రీస్తే. దేవుడిని పడతా కరెక్ట్. నువ్వు ఏమనుకుంటున్నావు? అంత గొప్పదాని నువ్వు ఆయన కొట్టి అంత గొప్పదానివే. ఆయన కొట్టించుకున్నాడులే, మేకు లేపుకున్నాడులే, శిలువలో వేరాలాడులే, రక్తం అంతా కాచాడులే, అంత చేస్తున్నా కానీ దీన మనస్సు దయాలతో కలిగిన దేవుడు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఎవరికైనా కనుక ఎవరికి క్షమించండి అని అన్నాడు. ఆ ఒక్క కారణంగా మోషే నువ్వు దూరం నుంచి వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యాన్ని నువ్వు చూస్తాను కానీ అందులో నువ్వు అడుగు పెట్టమని అన్నాడు. అదే ప్రకారంగా ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడంటే మోయాబు దేశంలో పాతి పెట్టబడ్డాడు. ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? మోయాబు దేశంలో. మోయాబు దేశంలో ఒక గొప్ప దైవజనుడు పాతి పెడితే అక్కడి నుంచి ఎవరు లేపాడు? రూతుని లేపాడు. హల్లెలూయా. నీ యొక్క శవం ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ గొప్ప దైవజనుడు అవ్వాలి. ఎక్కడనే కాదు, ప్రపంచాన్ని తల్ల కిందులు చేయాలి, తిప్పేయాలన్నమాట. సువార్త ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, పాటల ద్వారా కానీ దేవుని యొక్క మహిమను పొంది, ఆత్మను పొంది, తన దేవుని యొక్క గొప్ప కార్యాలను వారి మధ్య వివరిస్తూ వారిని దేవుని సన్నిధిలో నడిపించే గొప్ప దైవజనుడిని లేపాడు దేవుడు. ఎవరు లేపాడు? రూతుని లేపాడు. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదంటే, మొట్టమొదటిగా మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది. ఈ పాపం ఎలాంటి గొప్పదంటే నేను ఆల్రెడీ చెప్పానుగా, ఒక వ్యక్తి అంట వరదలు వస్తున్నాయంట, దానిలో దూకాడంట, ఆ బాక్స్ని తీసుకుందామని వెళ్ళాయంట, దూకి ఆమె కుట్టుకున్నాడంట బాక్స్. అమ్మ దొరికిన తర్వాత నాకు దీనిలో బంగారం ఉండదు, వజ్రం ఉండదు, వైటీరాలు ఉంటాయి అనుకున్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఏమైందంటే అది లోపలికి వెళ్తా ఉందంట. లోపలికి లాక్కుని వెళ్తా ఉంటే ఊరు నాయన ఇదేంది నన్ను లాక్కుని వెళ్తా, ఒరే నన్ను కాపాడంటారా అంటే, ఒరే దాన్ని వదిలిపెట్టరా అంటున్నాడు బయట ఉంటాడు. నేను వదిలిపెట్టి గంటసేపు అయిన తర్వాత దాన్ని వదిలిపెట్టలేదంట. అది ఎలుగుబంట. అది నేలలో ఎప్పుడైతే తడిసిందో, బాగా చలిగా ఉందో, అదేం చేసిందంటే ఏం చేసింది, వీడిని కొట్టుకున్నాడు. కొట్టుకుని ఏం చేసింది, వీడిని ఈడ్చుకొని వెళ్ళి పక్కకి తీసుకెళ్ళి పట్టు చీల్చి దానిలో పేగులు లాగింది.
ఈ యొక్క ఆ ఎలుగుబంటి దేనికి సాదృశ్యంగా అంటే పాపం సాదృశ్యంగా. నువ్వు పాపాన్ని స్నేహించావంటే, పాపాన్ని ప్రేమించావంటే, పాపంతో నువ్వు సాంగత్యం చేసావంటే, పాపాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించావంటే, పాపాన్ని నీ కుటుంబంలోనికి ఆహ్వానించావంటే, చర్చలు నిర్ణయం చేస్తే ఎలుగుబంటి అంటే తీసుకెళ్ళి చీర్ చేసి ఎలుగులను బయటికి తీసి చనిపడేసి. అంతేనా? ఒక యవనస్త్రాల గురించి కూడా మీకు చెప్పాను నేను. ఒక యవనస్త్రాలు చదువుతా ఉంది, ఎంతో ఆకర్షణ కలిగినది. ఆ యవనస్త్రాలంట కళ్ళు తెరిస్తే ఆ అబ్బాయినంట, కళ్ళు ముస్తే ఆ అబ్బాయినంట, నిద్రపోతుంటే ఆ అబ్బాయినంట, అన్నం తింటే ఆ అబ్బాయినంట, ఏ పని చేస్తున్నా ఆయనే కనపడుతున్నాడంట. నాకు ఆయనే కనపడుతున్నాడు. ఎవరైనా ప్రేమికుడు ప్రేమించింది అమ్మాయి ఉన్నతంగా చదివిందే, సాఫ్ట్వేర్ ఇంజనీరే, హైదరాబాద్ వెళ్ళింది, జాబ్లో జాయిన్ అయింది. ఈ పనికిమాలినోడిని ప్రేమించింది, ఈ లోకస్తుడిని ప్రేమించింది, ఈ శాపగ్రస్తుడిని ప్రేమించింది. చర్చలకు ఏమైంది? తన సరస్వాన్ని మొత్తం అర్పించుకుంది. అయిపోయిందా? ఈ ఉద్యోగం చేయటము, వీడికి ఇయటం, ఈడేమో బలాదూరుకు తిరిగి రావటం, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కష్టపడుతుంది, తెలిసి పెడుతుంది. నా మొగుడు ఉన్నతమైనడు, నా మొగుడు మంచివాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఏంది చూసేది? పాడా ఈడ ఉద్యోగం చేస్తున్నాడా? ఆ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ డబ్బులతో ఈడు కురుకుతున్నాడు. ఆ సంగతి తెలుసుకోవట్లా, పిచ్చిది. కారణం ఏంటంటే మానవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, టీవీలు నొక్కుంటున్నారు, మొబైల్ నొక్కుంటున్నారు, లోకాన్ని నొక్కుంటున్నారు, అన్యులు నొక్కుంటున్నారు. ఇదే జీవితం తప్పితే అతుక్కోవలసిన పరిశుద్ధ గ్రంథాన్ని అతుక్కోవట్లేదు, అతుక్కోవలసిన దేవుడిని అతుక్కోవట్లేదు, అతుక్కోవలసిన మందిరాన్ని